హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనకు ఆర్ఆర్బి ఏఎల్పి 01 ఆఫ్ 2024 షిఫ్ట్ 2 అనేది రీషెడ్యూల్ అయినట్టు మనకైతే ఒక న్యూస్ అయితే వైరల్ అవ్వడం జరుగుతుంది కదా. సో అన్ని జోన్లలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ అవుతాయా లేకపోతే రీషెడ్యూల్ అవుతాయా అట్లా క్యాండిడేట్స్ అయితే అడుగుతున్నారు కదా. దానికి సంబంధించి క్లియర్ కట్ క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకే డౌట్స్ అయితే ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఒక అప్డేట్ అనేది ఆర్ఆర్బి పాట్నా నుంచి అయితే రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆర్ఆర్బి పాట్నా అఫీషియల్ వెబ్సైట్. సో మనకు ఏఎల్పి సంబంధించినటువంటి ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, నోటీస్ ఫర్ రీషెడ్యూలింగ్ ఆఫ్ CPT1 షెడ్యూల్డ్ ఆన్ 25/11/2024 షిఫ్ట్ 2 ఎట్ వెన్యూ కోడ్ 8696 అయాన్ డిజిటల్ జోన్ IDZ అర్రా. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ యొక్క న్యూస్ని మనకు ఫార్వర్డ్ చేసేసి సార్ ఇట్లా మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా 25/11/2024 షిఫ్ట్ 2 అని రీషెడ్యూల్ అయిందంట. సో ఎగ్జామ్స్ అన్ని కూడా మనకు రీషెడ్యూల్ అవుతాయా, ఆల్రెడీ మేము ఎగ్జామ్ రాసినాం కదా అంటే ఇక్కడ క్లారిటీ వినండి. ఓన్లీ ఈ యొక్క వెన్యూ కోడ్ ఏదైతే ఈ యొక్క IDZ అర్రా, ఇది యాక్చువల్లీ ఆర్ఆర్బి పాట్నా కిందకి వస్తుంది. సో బీహార్లో ఉంది ఇది. సో ఈ యొక్క 8696 ఏదైతే ఈ యొక్క వెన్యూ కోడ్ ఉందో వాళ్ళకు మాత్రమే డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూ కానీ మరింకేదో ఇంటర్నల్ ఇష్యూ వల్లనే వీళ్ళ యొక్క ఎగ్జామ్ అయితే రీషెడ్యూల్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఏ జోన్లో ఉన్నటువంటి ఏ సెంటర్లో ఎగ్జామ్ అయినా కూడా రీషెడ్యూల్ అయితే అవ్వలేదు. ఓన్లీ ఒక్క వెన్యూలో మాత్రం ఇష్యూ అయితే రావడం జరిగింది. సో ఇది రైల్వేలో ఇది సర్వసాధారణం. 1-2 సెంటర్లో టెక్నికల్ ఇష్యూస్ కానీ డేటా లాస్ అవ్వడం కానీ లేకపోతే సరిగ్గా ఇన్ఫర్మేషన్ అనేది షిఫ్టింగ్ అవ్వకపోవడం వల్ల కూడా సమ్ టైమ్స్ వాళ్ళు ఇట్లా చేస్తూనే ఉంటారు. సో ఆ యొక్క ఇష్యూ అనేది రిజాల్వ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఎగ్జామ్స్ లేదా నెక్స్ట్ షిఫ్ట్ కాంచి కంటిన్యూ చేస్తూనే ఉంటారు. సో మనకి ఇక్కడ రీషెడ్యూల్ సంబంధించినటువంటి డేటా అనేది వీళ్ళకి తర్వాత ఇస్తారు. సో మరి వీళ్ళకి తర్వాత ఇస్తున్నారు కదా, ఎగ్జామ్స్ ఏమైనా పోస్ట్ పోన్ అయితే ఆ రిమైనింగ్ ఎగ్జామ్స్ అంటే RPFSI ఉంది కదా అట్లా అంటే దీనికి ఏం సంబంధం ఏమి ఉండదు. వీళ్ళు ఒక సెంటరే కాబట్టి వీళ్ళు మరొక సెంటర్ని అలాట్మెంట్ చేసుకొని కానీ వాళ్ళు ఇంటర్నల్గా ఆ యొక్క ఇష్యూని అయితే రిజాల్వ్ చేస్తారు. కాబట్టి వేరే జోన్లో ఉన్నటువంటి వేరే ఆస్పిరెంట్స్ ఎస్పెషల్లీ మన యొక్క సికింద్రాబాద్ జోన్ కానీ చెన్నై కానీ ముంబై కానీ వేరే ఏ జోన్ వాళ్ళకు కూడా ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు ఎగ్జామ్స్ అనేవి కంటిన్యూగా జరుగుతాయి. ఓకే, సో మీరేం కంగారు పడకండి. ఎగ్జామ్స్ అనేవి ఆన్ ద టైం ఆన్ ద హాల్ టికెట్లో ఉన్నటువంటి డేటా అంటే అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి డేటా ప్రకారంగానే ఎగ్జామ్స్ అయితే యాజ్ పర్ ప్రజెంట్ డేటా. ఓకే, మీరు జస్ట్ ప్రిపరేషన్ పైన మాత్రమే ఫోకస్ చేయండి. సో ఇప్పటివరకు 2 షిఫ్ట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. థర్డ్ షిఫ్ట్ ప్రజెంట్ అయితే ఆల్రెడీ సికింద్రాబాద్లో అయితే నడుస్తూనే ఉంది. ఎక్కడ ఎట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ అయితే మేజర్గా అయితే కనిపించలేదు. సో చిన్న చిన్న ఇష్యూస్ అన్ని కూడా రిజాల్వ్ చేస్తూనే ఉన్నారు టెక్నికల్ టీమ్. సో మన జోన్లో అయితే ప్రజెంట్ అయితే అంత మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవు డ్యూ టు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసేంత. ఓకే, ఎవరికైతే CPT1 ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా CPT2 ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. సో మన యొక్క ఛానల్ తరపున ఆల్రెడీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషల్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మీకు జస్ట్ 299కే మీకు కావాల్సినటువంటి ఎంటైర్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యొక్క కంటెంట్ క్లాసెస్ మెటీరియల్స్ అండ్ అదేవిధంగా డ్రాయింగ్ సంబంధించినటువంటి బిట్స్తో సహా మీకు ఫుల్ డేటా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. వెంటనే యొక్క కోర్సులో జాయిన్ అయిపోండి, మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా ఉపయోగించుకోండి. ఎందుకంటే CPT2లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగే దాదాపుగా సగం పేపర్ రాబోతుంది కాబట్టి హైయెస్ట్ స్కోర్ మనం దీనిలోంచి తెచ్చుకోగలిగితేనే మనం కాంపిటీషన్లో ఉండగలం కాబట్టి సో దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులో మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇది. సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ సెంటర్లో మాత్రం ఇష్యూ తప్ప మీరు ఎక్కడ కూడా ఎట్లాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనకు నేటితో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.